విశాఖలో ఉన్నటువంటి భూములు దోచుకోవడం ఎంతవరకు సమంజసమని వామపక్షాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. లోపల కౌన్సిల్ సమావేశంలో కూడా అత్యంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. మేయర్ పోడియంను వైసీపీ సభ్యులంతా కూడా చుట్టుముట్టారు. తక్షణమే ఎజెండాలో ఉన్నటువంటి 15వ అంశాన్ని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గీతంకి భూములు బదలాయించేటువంటి తీర్మానానికి ఆమోదం తెలపకుండా ఉండాలి. తక్షణమే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే వామపక్షాల ఆందోళన సద్దుమణిగింది. మరి కాసేపట్లోనే మీడియాను అనుమతించకపోతే మళ్ళీ తిరిగి ఆందోళన ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్. గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన దీక్ష చేపడుతుంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఎంపీ భరత్ కు అప్పచెప్పడం నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంక దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు. సార్, ఈ దీక్ష తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నికలకు ముందు 1,000 కోట్ల రూపాయల భూములు కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్న దోపిడీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేస్తున్న అతిపెద్ద ల్యాండ్ స్కామ్. ఇది ఇంత పెద్ద భూ కబ్జా ఎవరో చేయరు. ఇంచుమించుగా ఇప్పుడు ఇవాళ కౌన్సిల్లో పెట్టిన తీర్మానం విలువ 5,000 కోట్ల రూపాయలు భూమి, 54 ఎకరాలు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజున కాపాడుతూ అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఆ తర్వాత కోర్టుకెళ్లి స్టేటస్ కో తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని కౌన్సిల్లో తీర్మానం చేసుకుని కేబినెట్లో ఆమోదించుకోవడం కోసం రూట్ వేసుకుంటున్నారు. దీనికి విద్యాశాఖ నుంచి స్వయంగా ఆ రోజు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనే లోకేష్ గారే ఒక నోటు పంపించారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అసలు ఏంటి ఇంత దోపిడీ, ఇంత బరితెగింపని అడుగుతున్నాం. ఇంతకుముందు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఎకరం 18,000కి. ఇప్పుడు ఒక 54 ఎకరాలు అంటే ఇంచుమించు 125 ఎకరాలని ఇవాళ 12,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ, ఈ విశాఖపట్నంలో 12,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న భూమిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆక్రమించి కబ్జా పెట్టి సొంతం చేసుకుంటుంది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేవు అనే కారణంగా ప్రైవేటుకి ఇచ్చేస్తానని చెప్పి, ఇంకో పక్కన 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని సొంత కుటుంబానికి దారాదత్తం చేస్తున్నారు. పైగా ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్న భరత్ గారు దానికి చైర్మన్. మేము అడుగుతున్నాం, ఈ 55 ఎకరాలు నువ్వు వేలంపాట పెట్టి ఆ వచ్చిన డబ్బులతో మెడికల్ కాలేజీలు కట్టు. ఆ వచ్చిన డబ్బులతో ప్రజల కోసం ఆ ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకురా. అంతేగాని ఎవరు బాబు గారి సొమ్మును ఎవరికి దారాదత్తం చేస్తారని అడుగుతున్నాం. పైగా ఆ యూనివర్సిటీకి గాంధీజీ పేరు పెట్టారు. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి. ఇంత అరాచకంగా బహుశా ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేయదు. బయటికి ప్రవచనాలు చెప్పడం, నీతులు చెప్పడం, చేసేవన్నీ కూడా ఇలాంటి కబ్జాలు, అవినీతి కార్యక్రమాలు. అందుకే ఇవాళ కౌన్సిల్లో మా సభ్యులు అడ్డుకుంటున్నారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ కౌన్సిల్ లోపల వాళ్ళంతా ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కూడా దీక్షలో ఉన్నాం. గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాకొక్కటే చెప్పారు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని. దానిలో భాగంగానే మెడికల్ కాలేజీల కోసం పోరాటం చేశాం. ఇవాళ ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి పోరాటం చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో విశాఖపట్నంలో ఏదైతే 99 పైసలకి పప్పు బెల్లాలుగా పంచిపెట్టాడో చంద్రబాబు నాయుడు, ఆ భూములన్నింటినీ కూడా కాపాడడానికి ఎంతకైనా సరే పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది.